నమస్కారం బాబు. ఇక్కడ అభివృద్ధి ఏమేమి చేశారు సార్? చైనా అభివృద్ధి ఉంది. ప్రతి పంచాయతీలో రోడ్లు నిర్మాణం చేశాం, 26 సచివాలయాలు నిర్మాణం చేశాం, 26 రైతు భరోసా కేంద్రాలు చేశాం. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు ఇంతవరకు సొంత బిల్డింగ్ ఉండేది కాదు, హెల్త్ సెంటర్ సబ్ సెంటర్లు అనేసి ప్రతి గ్రామంలో సబ్ సెంటర్ నిర్మాణం చేయడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ మెడికల్ స్టాఫ్ ఉంటారు. అట్లాగే మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. మీ కళ్ళకి ఇక్కడ కనపడుతుంది, కాబట్టి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అంటే ప్రజల యొక్క దశాబ్దాల కళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కళ సాక్షాత్కారం అవుతుంది. కళ్ళ ముందు పోర్టు కనపడుతుంది. వచ్చే సంవత్సరానికి పోర్టు పూర్తయి షిప్ వస్తుంది. ఇక్కడ బందర్లో మేమందరం ఎప్పుడన్నా మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుంది కదా అనుకునేవాడు బందర్లో ప్రజలు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు గెలవంగానే మెడికల్ కాలేజ్ అడగగానే మెడికల్ కాలేజ్ మంజూరు చేయటం, శాంక్షన్ చేసిన తర్వాత దానికి బిల్డింగ్లకి టెండర్లు పిలవటం, శంకుస్థాపన చేయటం, బిల్డింగ్లకి పూర్తి చేయటం, ఫస్ట్ ఇయర్ మెడికల్ కాలేజీ పిల్లలు జాయిన్ అవటం, అప్పుడే 2వ సంవత్సరం మెడికల్ కాలేజీలో పిల్లలు 2వ సంవత్సరం అడ్మిషన్స్ రేపు జూలై నుంచి నీట్ రాసిన తర్వాత జూలై ఆగస్టు నుంచి అడ్మిషన్స్ 2వ సంవత్సరానికి జరుగుతున్నాయి. అట్లాగే మత్స్య సంపద ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిగా భారతదేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచినప్పటికి కూడా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం 960 కిలోమీటర్లు ఉన్నటువంటి తీర ప్రాంతం మొత్తంలో 10 ఫిషింగ్ హార్బర్లు. అంటే ఏ టైంలో అయినా మత్స్యకారులు సముద్రంలోకి వేటకెళ్ళి వేటాడుకున్నటువంటి సరుకు చెడిపోకుండా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా, హై టైడ్ అయినా లో టైడ్ అయినా, అంటే ఆటు పోటు అంటాం మేము, హై టైడ్లో అయినా లో టైడ్లో అయినా, ఏ టైడ్లో అయినా సరే సరాసరి ఆ వేటాడినటువంటి ఆ బోట్లో సరుకు అంతా కూడా తీసుకొచ్చి ఫిష్ జెట్టీలో తీసుకుని వెంటనే ఎక్స్పోర్ట్కి బయటకు పంపిస్తాక. కానీ అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, అంటే 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ఒక్కొక్కటి 10 ఫిషింగ్ హార్బర్లు ఒక్కొక్కటి 350 నుంచి 400 కోట్ల రూపాయలతో. ఇవాళ అర్బన్లో మంచినీళ్ళు వేసవి కాలంలో కూడా ట్యాంకర్తో సప్లై చేయకుండా పంపుల్లో మాత్రమే సప్లై చేసేట్టుగా మచిలీపట్నం మున్సిపాలిటీలో సమృద్ధిగా తాగునీరు ఇవ్వటం కానీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు ఇవ్వటం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇండోర్ స్టేడియం కానీ, ఇవన్నీ ఒక జగన్మోహన్ రెడ్డి కాలంలో నేను చెప్పిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి కాలంలోనే ఇవన్నీ శాంక్షన్ అయినాయి, మంజూరైనాయి, వర్క్లు పూర్తయినాయి. సో ఎక్కడ సభ పెట్టిన ఎందుకు సార్ ఇట్లా వైసీపీ వాళ్ళు ఇట్లా గుండాలని ప్రతిపక్షం అంత బాధిస్తున్నారు, అంత తిడతారు కదా? మన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ సభ పెట్టినా తిడతా ఉన్నాడు, ఎందుకని? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడిపారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చెప్పాలి వాళ్ళు? చెప్పగలిగితే 2014 నుంచి 19 దాకా ఎంత గొప్పగా మేము పనులు చేసాం ఈ రాష్ట్రంలో. ఇదిగో ఎచ్చాల్ చీటీ లాగా తీసి ఇదిగో ఈ పని చేసాం, ఈ పని చేసాం, ఈ పని చేసాం, ఈ రాష్ట్రంలో ఇన్ని నిర్మాణం, ఈ జిల్లాలో ఈ చేసాం, ఈ జిల్లాలో ఈ చేసాం, ఈ చేసాం అని చెప్పాలి. మళ్ళీ మేము 2014 నుంచి 19 దాకా ఎంత గొప్ప అద్భుతమైన పరిపాలన మీకు అందించామో అదే పరిపాలన మళ్ళీ తీసుకొస్తామని చెప్పాలి. కానీ అది చెప్పలేకపోతున్నారు. అసత్యాలు, అబద్ధాలు, తిట్లు, శాపనార్థాలు. ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్టు సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడిని పేరు మార్చి కొనసాగిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చేయూత పథకాన్ని పేరు మార్చి కొనసాగిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కొనసాగించే లెక్క అయితే అదే నిజంగా అద్భుతమైన పాలన అయినప్పుడు అసలు మీతో పనే ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు చాలు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా పరిపాలించాడని చెప్పని మీ నోటితో మీరే చెప్తున్నప్పుడు ఇక మీతో పనే ఉంది? మీకు చెప్పుకునేటువంటి అదృష్టం, భాగ్యం లేదు. మేము గొప్పగా చేసాం, మా పాలన మళ్ళీ తెస్తామని, మా జన్మభూమి కమిటీలు మళ్ళీ తెస్తామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి మీది. ఏం చేస్తారు? మసిపూసి మారేసి బురద జిమ్మటం, బూతులు తిడతాం, రౌడీ పాలన అంటాం, లేకపోతే సైకో అంటాం. ఎవడు సైకో? మీరు సైకో. గెలుపు కనుసూపు మేరలో కనపడక సైకోలాగా మీరిద్దరూ ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ఎన్ని బూతులు తిట్టినా, ఎన్ని అసత్యాలు చెప్పినా, ఎన్ని మోసపు బూటకపు వాగ్దానాలు చేసినా, వారికంటే తక్కువ వాగ్దానాలు చేసి, తక్కువ అమౌంట్లో వాగ్దానాలు చేసినటువంటి
జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఒకటే అండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఉద్దేశంలో జగన్ అంటే 5 పదుల నడిచే నమ్మకం, తిరిగాడే నమ్మకం జగన్ అంటే. చంద్రబాబు అంటే కూటమి అంటే 80 ఏళ్ల అపనమ్మకం. కాబట్టి ఇక దాంట్లో ప్రజలు నువ్వు ఎన్ని బోటకం మాటలు చెప్పినా, దొంగ మాటలు చెప్పినా, మాయ మాటలు చెప్పినా జగన్ వైపే ఉన్నారు. సో మీ పాలనలో మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందా? సుభిక్షంగా ఉన్నా లేకపోయినా అనేది ప్రజలు చెప్తారు. ప్రజలైతే గొప్ప పరిపాలన అయితే మేము అనుభవించామనే ఫీలింగ్లు అయితే ఉన్నారు. Please subscribe dot news.